గ్రీకులో దీనికి ఆపాదించబడిన పదం ఏంటి అని అంటే ఎక్లేసియా. ఎక్లేసియా గ్రీక్ పదం. ఎక్ అన్నటువంటి పదానికి అర్థం ఏంటనంటే అవుట్. దయచేసి గమనించాలి. ఐ విష్ యు కీప్ యువర్ మొబైల్స్ ఆఫ్. దిస్ ఇస్ లార్డ్స్ టైం. నో కంప్రమైజ్. డోంట్ చీట్ హిస్ టైం ప్లీజ్. డోంట్ స్టీల్ హిస్ టైం. ఎక్ అన్నటువంటి ఈ పదానికి అర్థం ఏంటనంటే అవుట్. క్లేసియా లేదా కాలియో అన్నటువంటి ఈ పదానికి అర్థం ఏంటనంటే కాల్. యు ఆర్ కాల్డ్ అవుట్. Therefore, the church, the meaning of the church is you are drawn out of something for a special purpose and you have given a special commission. That is the church. 10,000 మందిలో ఉన్నప్పటికీ నీవు నా ప్రియుడవు అని చెప్పడానికి నిన్ను ప్రత్యేకించి, నిన్ను పరిశుద్ధపరిచి, నిన్ను ప్రతిష్ఠించి, నిన్ను అభిషేకించి నా కార్యము నిమిత్తము ఈ లోకములో నీవు పనిని సంకల్పించడానికి పిలువబడినటువంటి వాడవు, పిలువబడినటువంటి దానవు. నీవు సంఘములో ఈ రోజున సభికునిగా ఉన్నావు అనంటే 10,000 మందిలో ప్రభువునకు ప్రియుడవైనావు అన్న సంగతిని మర్చిపోకూడదు. God has ordained you for a ministry, for a special thing. Martin Luther, an Augustinian monk, a great scholar of those days, 15th century. He was a professor of a theological college. అతడు ఈ priesthood of all believers ను ఏమంటారనంటే every baptized believer is ordained అన్నాడు. ఎవ్రీ ప్రభువు నందు త్రియేక దేవుని నామములో త్రిత్వములో బాప్తిస్మము పొందినటువంటి ప్రతి విశ్వాసి కూడా అభిషక్తుడు, అభిషక్తురాలు. ఇంకా అందులో మరొక అర్థం లేదు. జాన్ కాల్విన్ అనేటువంటి మరొక చరిత్రకారుడు, 15వ శతాబ్దము చరిత్రకారుడు, ఈ ప్రీస్ట్హుడ్ ఆఫ్ ఆల్ బిలీవర్స్ అనగా పరిశుద్ధ యాజకులుగా ఉండడానికి దేవుని చేత పిలువబడినటువంటి దేవుని సంఘానికి యాజకత్వంలో వారు ఇచ్చినటువంటి ఒక 3 ప్రాథమికమైనటువంటి మాటల్ని జాన్ కాల్విన్ జ్ఞాపకం చేస్తాడు. దేవుడు నిన్ను ఎందుకు అభిషేకించినాడు ఈ లోకంలో? There is a purpose. When you believe that I am ordained by God, I am called out from the community, there is a purpose for your ordination. There is a purpose for your call. There is a clear-cut commission by the Creator. You need to function it. జాన్ కాల్విన్ అనుసారంగా ఇటు వేదాంతాన్ని మాట్లాడుతూ కాల్విన్ ఏమంటాడనంటే there is threefold office of Christ for the people who participate in this ordination. One is you are ordained to live, talk as a prophet. Why are you called out? Why are you the member of this great church? ఎందుకు దేవుడు నిన్ను అభిషేకించినాడు అనంటే ప్రవక్త వలె ప్రవచించడానికి, ప్రవక్త వలె ఖండించడానికి, ప్రవక్త వలె అన్యాయాన్ని కూల్చడానికి, ప్రవక్త వలె తిరిగి పునర్నిర్మించడానికి, ప్రవక్త వలె ప్రజల పక్షంగా వారి స్వరాన్ని దేవునికి వినిపించడానికి, ప్రవక్త వలె ప్రజలు అన్యాయానికి గురి అయినప్పుడు అధికారుల చెంత వెళ్ళి ధైర్యంగా నిలబడి నీవు చేస్తున్నది తప్పు మానుకో అని చెప్పడానికి నీవు అభిషేకించబడ్డావు. You are called to be a prophet. Second one, according to John Calvin, you are called to be a king. You are called to be a king. దేవుని సన్నిధానములో నీవు ఒక రాజు వలె జీవించడానికి దేవుడు నిన్ను అభిషేకించినాడు. రాజు వలె జీవించడం అంటే తల మీద మకుటం ఉండడం కాదు. మకుటము లేనటువంటి మహారాజులు మీరు, మకుటము లేని మహారాణులు మీరు. రాజరికానికి మకుటమే అవసరం లేదు.
రాజరికానికి అధికార దర్పమే అవసరం లేదు. రాజరికానికి ఒకరిని అక్రమంగా నీ అధికారము కింద వారిని నాశనం చేయడమే అవసరం లేదు. రాజరికానికి కావలసినటువంటిది నీ చక్రవర్తి అయినటువంటి క్రీస్తు యొక్క స్వభావాన్ని ధరించుకొని ఆ చక్రవర్తి స్వభావములో సామంతరాజు వలె సేవ చేయడానికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. వన్, యు ఆర్ ఎ ప్రాఫిట్. సెకండ్ వన్, యు ఆర్ ఎ కింగ్. యు ఆర్ ఎ కింగ్. కింగ్కున్న ప్రధానమైన లక్షణము ఏంటి అనంటే లక్షణము ఏంటి అనంటే కింగ్ నెవర్ బెగ్స్. రాజు యాచకుడు కాదు. ఆకలితోనైనా అలమటించి క్షుద్బాధతో ఆయన క్షణము బాధపడి చచ్చిపోతాడు, కానీ హస్తాన్ని చాచి యాచించడు. జ్ఞాపకముంచుకో. నువ్వు ఆశించినా యాచించినా చక్రవర్తి అయినటువంటి క్రీస్తు చెంత మాత్రమే నువ్వు ఈ పని జరిగించాలి. డోంట్ బౌ యువర్ హెడ్స్ in front of any power under the clouds. Don't extend your hand for any help, because those people have not made you king and queen on this earth. It is God. 10,000 మందిలో నీకు ఆయన ఎవరో తెలియనప్పటికీ తల్లి గర్భంలో రూపింపబడక మునిపే మహారాణి వలె అభిషేకం చేసినాడు, మహారాజు వలె అభిషేకం చేసినాడు. రాజుగా పుట్టినావు, రాజుగా బ్రతికినావు, రాజుగానే చచ్చిపో. That is ordination stands for. And third one is, you are ordained to be a priest. You are ordained to be a priest. దయచేసి గమనించండి, there is a vast difference between the priest and the pastor. Don't try to intertwine these two words. ఇవి రెండు ఓవర్లాప్ చేస్తే ఆగమైపోతాం మనం. The functions of priests is different. The functions of the pastors are different. You are called to be a priest. The work of the priest, మీరు ఇంటికి వెళ్ళినాక చదవండి దయచేసి. what is it called? I was telling 1 Peter, ఇంటికి వెళ్ళినాక చదవండి దయచేసి. 1 Peter 2nd chapter verse 9, I believe. బైబిల్ తెరవద్దు. The work of the priest is బలులను అర్పించడం. బలులను అర్పించడం అంటే నాట్ ఫిగరేటివ్, నాట్ ఎక్సెసివ్, ఐ మీన్ వర్బల్గా వర్డ్గా వెళ్ళి అర్పించడం కాదు. ప్రైజింగ్ గాడ్, working for God, sacrificing all your comfort, coming out of comfort zone. Father Stan Swami, who was called to be a priest, have you ever seen him? He was wearing a Bata chappal for 30 years. Never sat in a chair like this. Never sat on the roads. He was the voice of the voiceless for the tribals. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి 5వ ప్రకరణములో అక్కడ ఉన్నటువంటి ఆదివాసులు లేదా మూలవాసులు గొంతులు మూగవైనప్పుడు స్టాన్ స్వామి గొంతు పార్లమెంట్లో ప్రకంపనలు సృష్టించింది. That is to be a priest of God. That is to be a priest of God. నేను దప్పిగొనుచున్నాను అన్న ఆ కల్వరి స్వరము మళ్ళీ నిన్నటి రోజున ఆసుపత్రి బెడ్ మీద వినబడుతుంది. నాలుక ఎండిపోయింది, నేను దప్పిగొంటున్నాను. దట్ ఈస్ ప్రీస్ట్లీ వర్క్. యు ఆర్ కాల్డ్ టు బి ఎ ప్రాఫిట్, యు ఆర్ కాల్డ్ టు బి ఎ కింగ్, యు ఆర్ కాల్డ్ టు బి ఎ ప్రీస్ట్. యు ఆర్ ఆర్డైన్డ్ ఫర్ దిస్. నౌ కమింగ్ బ్యాక్ టు ద ఓల్డ్ టెస్టమెంట్ రీడింగ్, అ బ్యూటిఫుల్ రీడింగ్. ఐ రియల్లీ లవ్డ్ ఇట్. చాలాసార్లు చదివిన ఈ ప్యాసేజ్ నేను, బికాస్ నాకు అర్థం కాని అంశం ఏంటనంటే ఈ అభిషక్త ఆరాధనలో ఈ చదివినటువంటి ప్యాసేజ్ 10-12 వచనాలు ఏదైతే ఉన్నదో అలా నాకు చాలా రోజులు, సేపు కాదు రోజులు, బికాజ్ ఐ స్పెండ్, జస్ట్ బిలీవ్ మీ, ఫర్ ఎ సర్మన్ ఎవ్రీ డే ఐ స్పెండ్ నాట్ లెస్ దెన్ 8 to 10 hours of reading for every sermon. I have 25 years of industry అండి. ఈ రోజు వరకు నేను 25 సంవత్సరాలలో చేసిన ప్రసంగం మరొక దగ్గర చేయలేదు. ఐ వౌచ్ ఫర్ ఇట్. ఈ పెరికోప్, ఈ పాత నిబంధన గ్రంథం చదువుతుంటే నాకు అర్థం కాని అంశం ఏంటంటే